అర్ధరాత్రి పూట 2 సంవత్సరాల పాపకి సడన్ గా జ్వరంతో పాటు కళ్ళు తేలేయడం, కాళ్ళు చేతులు కొట్టేసుకుంటా ఉండడం. ఇలాంటి సిచ్యువేషన్ చూస్తే ఏ పేరెంట్స్ అయినా పానిక్ అయిపోతారు కదా. అలా పానిక్ అవ్వకుండా ఈ సిచ్యువేషన్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఈ ఫిట్స్ ఏమైనా ప్రమాదకరమా? మళ్ళీ వస్తాయా? దీని వలన బ్రెయిన్ డ్యామేజ్ ఏమైనా జరుగుతుందా? వెంటనే హాస్పిటల్ కి వెళ్ళాలా లేదా ఇంట్లో ట్రీట్మెంట్ చేసుకోవచ్చా? ఎలాంటి పరిస్థితుల్లో పరీక్షలు చేయించాలి? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దిస్ ఇస్ డాక్టర్ గ్రేస్, పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్. సాధారణంగా 6 నెలల వయసు నుంచి 60 నెలల వయసు అంటే 5 సంవత్సరాల లోపు పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బేబీకి హెల్ప్ చేస్తున్నాం అనుకుని మీరు చేసే ఈ మిస్టేక్స్ వల్లనే ఫిట్స్ వచ్చినప్పుడు బేబీకి ప్రమాదం మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. ఫిట్స్ అనేది ఏ టైంలో అయినా రావచ్చు కాబట్టి ఈ జాగ్రత్తలు అయితే కంపల్సరీ. ప్రతిసారి ఫిట్స్ వచ్చినప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో యాజ్ ఎ పేరెంట్స్ తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి. ఫిట్స్ వచ్చిన వెంటనే సాధారణంగా ఏం చేస్తారో చెప్పండి. నోట్లో నాలుగు కొరికేసుకుంటాడేమో అని స్పూన్ లాంటిది కానీ ఇంకేదైనా నోట్లో అడ్డంగా పెట్టేయటం, బిడ్డని ఊపటం, మొహం మీద గాలి ఊదటం, వాటర్ ఇవ్వటం, అంతకు మించి చేతిలో తాళం చెవులు కానీ ఏదైనా ఐరన్ ది కానీ పెట్టేస్తూ ఉంటారు. ఇవన్నీ చాలా పెద్ద మిస్టేక్స్. ఇవన్నీ బేబీకి ప్రమాదాన్ని తగ్గించడం కాకుండా మరింత ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంటుంది. ఫిట్స్ వచ్చినప్పుడు బేబీ నాలుక కొరుక్కునే ప్రమాదం ఉంటుంది. అందుకనే మనం బేబీని షేక్ చేయడం కానీ, కూర్చోపెట్టడం కానీ, ఫ్లాట్ గా పడుకోబెట్టడం కానీ లాంటివి చేయకుండా ఈ రకంగా తిరిగి పడుకోబెట్టాలి. ఒక కాలు ఫ్లాట్ గా ఉండాలి, మరొక కాలు మడత పడి ఉండాలి. అలాంటప్పుడే బేబీకి వామిటింగ్ అయినా, మింగలేని పరిస్థితుల్లో నోట్లో సెక్రెషన్స్ అన్ని కూలప్ అయిపోయినా కూడా అవి లోపలికి వెళ్ళిపోయి లంగ్స్ లోకి వెళ్ళిపోయి నిమోనియా లాగా అవ్వకుండా బయటికి వచ్చేసే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఈ రికవరీ పొజిషన్ ని గుర్తు పెట్టుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నోట్లో ఏది పెట్టకండి, ఎందుకంటే ఫిట్స్ వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని కొరకటం వలన పళ్ళు ఊడిపోయి ఆ పళ్ళు కూడా ఆస్పిరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. చేతిలో మీరు తాళం చెవులు, ఇనుము లాంటివి పెట్టినప్పుడు ఫిట్స్ అప్పుడు వాళ్ళు గట్టిగా దాన్ని పట్టేసుకుంటే ఇంజరీ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ ఫిట్స్ ఆగే అవకాశం అస్సలు ఉండదు. మరి తాళం చెవులు పెట్టిన వెంటనే ఫిట్స్ ఆగిపోయిందని మీరు అనుకుంటున్నారు కదా. దీనికి కారణం ఏంటంటే ఏ ఫిట్స్ అయినా కూడా సాధారణంగా కొన్ని నిమిషాల్లో ఆగిపోతుంది. మనం తాళాలు ఎత్తుక్కొని ఐరన్ ఎత్తుక్కొని చేతిలో పెట్టే లోపల ఫిట్ అదంతకదే ఆగిపోతుంది. కానీ మీరు ఇవన్నీ పెట్టారు కాబట్టి ఆగదు. కానీ ఈ ఫిట్స్ కి ఈ లక్షణాలు ఉన్నాయంటే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదు. వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా, ఇంటెలిజెన్స్ కూడా ఫ్యూచర్ లో అఫెక్ట్ అవ్వదు. కానీ కొన్ని రెడ్ ఫ్లాగ్స్ కూడా ఉంటాయి. ఇలాంటి సూచనలతో ఫిట్స్ వస్తే మాత్రం కంపల్సరీ మీరు మీ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. ట్రీట్మెంట్ ని మిస్ అవ్వకుండా ఫాలో అవ్వాలి. మీ పిల్లల హెల్త్ కోసం సైంటిఫిక్ హెల్త్ టిప్స్ కావాలనుకుంటే ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్వరంలో మాత్రమే ఫిట్స్ వచ్చేదాన్ని మనము ఫెబ్రైల్ సీజర్స్ అంటాం. అందులో కూడా సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్ అని, కాంప్లెక్స్ ఫెబ్రైల్ సీజర్స్ అని ఇలా రకరకాలు ఉంటాయి. సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్ అంటే జ్వరం వచ్చిన మొదటి రోజే 24 గంటల లోపలే ఫిట్స్ రావటం, 4 చేతులు కాళ్ళు ఇట్లా కొట్టుకోవడం, 24 గంటలలో ఒక్కసారి మాత్రమే ఫిట్స్ రావటం, వచ్చిన ఫిట్స్ కూడా 5 నిమిషాల లోపలే ఆగిపోవటం లేదా మాక్సిమం 15 మినిట్స్ వరకు ఉండటం. ఫిట్స్ వచ్చిన కొంతసేపటికే బేబీ వెంటనే స్పృహలోకి వచ్చేస్తా ఉన్నాడు. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం దీనిని సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్ అంటాం. ఇలాంటి సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్ ఉన్నప్పుడు మనం టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే దీని వలన బేబీ బ్రెయిన్ కి డ్యామేజ్ జరగదు. కానీ డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలంటే ఇలా సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్ గురించి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కాకుండా 5 నిమిషాల కంటే ఎక్కువ ఫిట్స్ వచ్చినా కూడా బేబీ వెంటనే స్పృహలోకి రాకపోయినా, ఒకే రోజు మీద ఫిట్స్ వచ్చినా, జ్వరం వచ్చిన 2వ రోజు తర్వాత కూడా ఫిట్స్ రావడం ఇలాంటివి ఉంటే, 4 చేతులు కాళ్ళు ఇట్లా కొట్టుకోవడం కాకుండా ఒకవైపు మాత్రమే మూమెంట్స్ వచ్చినా లేదా మూమెంట్ కాకుండా ఇలా టైట్ గా చేసేసినా కూడా కంపల్సరీ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఇది సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్ కాకుండా కాంప్లెక్స్ ఫెబ్రైల్ సీజర్స్ లేదా ఫెబ్రైల్ సీజర్ ప్లస్ ఇలా వేరే రకరకాల కండిషన్స్ కావచ్చు. కాబట్టి ఏదైనా సింపుల్ ఫెబ్రైల్ సీజర్ లో ఫిట్ అవ్వట్లేదు అంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి.
సింపుల్ ఫెబ్రైల్ సీజర్ అయినా కూడా అది ఫస్ట్ టైం మీ బేబీకి వస్తుందంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి తగిన సూచనలు తీసుకోండి. ఆ తర్వాత మాత్రమే మనం ఇంట్లో ఏం చేయగలుగుతామో అది ఇంట్లో చేసుకోవచ్చు. సో ఫిట్స్ వచ్చిన వెంటనే మీరు టెన్షన్ పడిపోయి ఇలా ప్రవర్తిస్తే లాభానికంటే నష్టమే ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే టెన్షన్ పడిపోతే ఏం చేయాలో అనే ఆలోచన రాకుండా ఏది పడితే అది చేసేయడం వలన బేబీకి ప్రమాదం పెరుగుతుంది. మనం ఇంట్లో చేయగలిగింది ఏంటంటే ఇందాక మాట్లాడుకున్నట్లుగా రికవరీ పొజిషన్ లో పెట్టడం. దాని తర్వాత ఈ ఫిట్స్ అసలు జ్వరం వచ్చినప్పుడు రావడానికి కారణం ఏంటంటే సడన్ గా టెంపరేచర్ రైజ్ అయిపోవటం. మనం ఇందాక అనుకున్నట్టు 6 months to 5 years బేబీస్ లో టెంపరేచర్ రెగ్యులేషన్ అనేది ఇంకా అంత డెవలప్ అయి ఉండదు, అంత మెచ్యూర్ అయి ఉండదు. కాబట్టి ఈ టెంపరేచర్ సడన్ గా రైజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మనము టెంపరేచర్ కంట్రోల్ అనేది ముఖ్యంగా చూసుకోవాలి. టెంపరేచర్ 100.4 దాటిన వెంటనే మనము టెంపరేచర్ కోసం ఇవ్వాల్సిన పారాసిటమాల్ మెడికేషన్ ని తగినంత మోతాదులో ఇవ్వాలి. పారాసిటమాల్ ఇవ్వడం గురించి మనం ఆల్రెడీ ఫీవర్ వీడియోలో మాట్లాడుకున్నాం. అవసరమైతే ఫీవర్ వీడియోని లాంగ్ వీడియో లింక్ ని ఇక్కడ ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఫీవర్ ని తగ్గించడం కోసం ఫీవర్ మెడికేషన్ 6 గంటలకు ఒకసారి ఇవ్వాలి. తడి బట్టని నీటితో బాగా పిండేసి ఒంటి మీద ఉన్న తేమ ఆవిరైపోయేలాగా ఆ బేబీ బాడీని మొత్తం మనము తుడవాలి. అలాంటప్పుడు ఫీవర్ తగ్గుతుంది. ఫీవర్ సడన్ గా పెరగకుండా ఉంటే ఫిట్స్ వచ్చే అవకాశం తగ్గుతుంది. ఒక్కసారి ఫీవర్ వచ్చి ఫిట్స్ వస్తే మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉందా అంటే ఫిట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో మనం ఫిట్స్ వచ్చిన వెంటనే బేబీకి టెంపరేచర్ కంట్రోల్ అనేది మెయిన్ గా చూసుకోవాలి. మరి మీరు వెళ్ళినప్పుడు మీ డాక్టర్ మీకు ఒకవేళ యాంటీ సీజర్ మెడికేషన్ అంటే ఫిట్స్ కోసం మందులు ఇస్తే జ్వరం వచ్చిన వెంటనే 3 రోజులు వేయాలని అలా ఇచ్చినప్పుడు దాన్ని కూడా మీరు ఫాలో అవ్వాలి. కొన్నిసార్లు ఇలాంటి మెడికేషన్ ఇచ్చే అవసరం కూడా రాదు. ఇవన్నీ డాక్టర్ కన్సల్టేషన్ తర్వాత మీ బేబీ సిచ్యువేషన్ ని బట్టి మాత్రమే డాక్టర్ డిసైడ్ చేస్తారు. కాబట్టి మీ డాక్టర్ చెప్పిన సలహాని పర్ఫెక్ట్ గా మీరు ఫాలో అవ్వాలి. ఈ ఫిట్స్ అనేది ఎవరిలో ఎక్కువ వస్తుందంటే మగ పిల్లల్లో ఎక్కువ వస్తుంది. ఫ్యామిలీ హిస్టరీ అంటే ఇంట్లో ఎవరికైనా ఇలా జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటే వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లలకి ఎదుగుదలలో ఏదైనా సమస్య ఉన్నా తక్కువ జ్వరంలోనే ఫిట్స్ వచ్చేసిన సంవత్సరం లోపలే ఈ ఫిట్స్ రావడం మొదలైన ఇలాంటి సిచ్యువేషన్స్ లో అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫిట్స్ మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఫెబ్రైల్ సీజర్ గా ఆగిపోకుండా ఫ్యూచర్ లో కూడా మళ్ళీ ఫిట్స్ లేదా ఎపిలెప్సీ లాగా మారే అవకాశం ఉంటుంది. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సింపుల్ ఫెబ్రైల్ సీజర్ లో క్రైటీరియా ప్రకారం ఉంటే ఫస్ట్ టైం మీ డాక్టర్ మీరు కన్సల్ట్ అయిన తర్వాత తగిన జాగ్రత్తలు మెడికేషన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇవి కాకుండా ఉన్నప్పుడు మాత్రం ఫ్యూచర్ లో వాళ్ళకి ఎపిలెప్సీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీ డాక్టర్ ఫాలో అప్ లో మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మెడికేషన్ కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. ఫిట్స్ 5 నిమిషాల కంటే ఎక్కువ దాటినప్పుడు ఇంట్లోనే యూజ్ చేసుకోవటానికి ముక్కులో స్ప్రే లాగా నాలుగు కింద పెట్టడానికి లేదా మోషన్ కి వెళ్లే ద్వారంలో పెట్టడానికి కూడా మెడికేషన్ ఉంటాయి. ఇవన్నీ ఫిట్స్ 5 నిమిషాలు దాటిన తర్వాత యూజ్ చేసుకోవచ్చు. మరి ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే మాత్రం మీ సొంత ప్రయోగాలు కానీ మెడికల్ షాప్స్ లో అడిగి తెచ్చేసుకోవడం కానీ చేయకండి. ఎందుకంటే ఫిట్స్ మందులు అనేవి బేబీ బ్రెయిన్ మీద పనిచేస్తాయి. కాబట్టి మీరు మీ ఇష్టానుసారంగా వాడితే దాని వలన లాభం జరుగుతుందో లేదో కానీ నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. సో కేర్లెస్ గా బిహేవ్ చేయకుండా సొంత నిర్ణయాలు తీసుకోకుండా 100% మీ పీడియాట్రిషియన్ గైడెన్స్ లో మీరు ఉండాలి. ఫిట్స్ కోసం పరీక్షలు అవసరమా అంటే బేబీ వయసును బట్టి ఏ పరీక్ష చేయాలి అనేది నిర్ణయిస్తారు. అది తలకి స్కాన్ తీయడం, ఎంఆర్ఐ లాంటివి చేయడం, వెన్నులో నుంచి నీరు తీయడం, ఇంకేదైనా జెనెటిక్ పరీక్షలు అవసరమా, ఈజీ లాంటి పరీక్షలు అంటే తలకంతా వైర్స్ పెట్టి బ్రెయిన్ యాక్టివిటీని చెక్ చేస్తారు. ఇలాంటివన్నీ కూడా మీ బేబీ పరిస్థితిని బట్టి డాక్టర్ డిసైడ్ చేస్తారు. కాబట్టి డాక్టర్ సలహాలని కంపల్సరీ ఫాలో అవ్వాలి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే బేబీ టెంపరేచర్ ని మీరు ఇంట్లో మానిటర్ చేసుకోవాలి. టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రాపర్ గా పారాసిటమాల్ ఇవ్వాలి. బేబీని స్పాంజింగ్ తో తడిపడవడం ద్వారా టెంపరేచర్ తగ్గించుకోవాలి. డాక్టర్ ఇచ్చిన సలహా మేరకు బేబీ ఫిట్స్ కోసం మెడిసిన్స్ ని వాడాలి. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కానీ తగిన జాగ్రత్తలు అయితే కంపల్సరీ తీసుకోవాలి. మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేశారా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కామెంట్స్ లో అడగండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. గుర్తుపెట్టుకోండి, ఫిట్స్ అనేది ఒక పానిక్ సిచ్యువేషన్ కాకుండా ఎలా రియాక్ట్ అవ్వాలనేది పేరెంట్స్ గా మనం తెలుసుకుంటే సిచ్యువేషన్ ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ప్రమాదం పెరగకుండా బేబీని కాపాడుకోవచ్చు. మీ పిల్లల హెల్త్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి. ఎస్పెషల్లీ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి, బేబీ ఫుడ్ గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా ఛానల్లో లాంగ్ వీడియోస్ చాలా ఉన్నాయి వాటి రిలేటెడ్ వి.
తప్పకుండా చెక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.